అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. సో కోర్టు గుడ్ న్యూస్ చెప్పినారు. బండి సంజయ్ అబ్బాయికి సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసుతో నాకు సంబంధం లేదు, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నా పేరు వాడకూడదు, నా ఫోటోలు వాడకూడదు, నాకు సంబంధించినటువంటి పేరు టైటిల్స్లో కూడా వాడకూడదు, మీడియా ఛానల్లో నా పేరుతో వీడియోలు చేయకూడదు, గతంలో చేసినటువంటి వీడియోలు కూడా అన్ని డిలీట్ చేయాల్సిందే, నాకు ఆ కేసుకు సంబంధం లేదు, నా కొడుకు తప్పు చేస్తే నా కొడుకు ఫోటో పెట్టుకోండి, కొడుకు టైటిల్ పెట్టుకొని ఏమన్నా చేయండి, నన్ను ఇన్వాల్వ్ చేయకూడదు అనేటటువంటి అంశంతో బండి సంజయ్ గారు కోర్టును ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్ట్ చాలా క్లియర్గా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటోలు, ఆయన వీడియోలు, ఆయనకు సంబంధించినటువంటి టైటిల్స్ ఎక్కడ కూడా వాడకూడదు అని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. సో బండి సంజయ్ గారు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ కొడుకు పైన ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి కేసు పెట్టింది, నన్ను ఇబ్బంది పెట్టింది అనేటటువంటి విధంగా ఒక అమ్మాయి కేసు పెట్టింది. అమ్మాయికి 18 ఏళ్ళు ఇంకా కాలేదు, చిన్నపిల్ల. ఆమె కేసు పెట్టింది. కేసు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు నడుస్తూ ఉంది. అయితే బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇట్లా బండి సంజయ్ కొడుకు పైన కేసు నమోదైంది, బండి సంజయ్ కొడుకు కేసు విషయంలో సంచలనమైనటువంటి అంశం, బండి సంజయ్ కొడుకు కేసు విషయంలో ఆ అమ్మాయి తల్లి సంచలనమైనటువంటి లేఖ అని చెప్పి ఇట్లా రకరకాలుగా. బండి సంజయ్ కొడుకు పేరు బండి సాయి భగీరథ్. ఇప్పుడు మీడియా ఛానల్లో ఒకవేళ వీడియోలు చేయాలనుకుంటున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో తమ్లైన్లు పెట్టుకోవాలనుకుంటున్నాం, బండి సాయి భగీరథ్ అని చెప్పి వాడుకోవచ్చు, లేకపోతే సాయి భగీరథ్ అని పెట్టుకోవచ్చు, బండి భగీరథ్ అని చెప్పి కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్రతి వీడియోలో, ప్రతి బ్రేకింగ్ ప్లేట్లో, ప్రతి తమ్లైన్లో బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటో, బండి సంజయ్కి సంబంధించినటువంటి టైటిల్స్ వాడుతున్నారు. కాబట్టి నా పేరు ఎట్టి పరిస్థితులలో ఈ కేసుకు సంబంధించి వాడకూడదు, నా ఫోటో ఎట్టి పరిస్థితులలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వాడకూడదు అని చెప్పి బండి సంజయ్ కోర్టును ఆశ్రయించినారు. సో కోర్టు కూడా సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినారు. సో బండి సంజయ్ ఫోటోలు, వీడియోలు ఎక్కడ కూడా వాడకూడదు ఈ కేసు విషయంలో అని చెప్పి కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పినారు. అయితే ఇప్పుడు నెటిజన్లు చెప్తున్న మాట ఏంది, అట్లనే సోషల్ మీడియాలో చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న మాట ఏంటంటే, కేటీఆర్ పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటుండని, మహిళలను ఇబ్బంది పెడుతుండని, హీరోయిన్లను ఇబ్బంది పెడుతుండని చెప్పి, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినని, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అని చెప్పి. మరి కేటీఆర్ అనాలి కదా, కేసీఆర్ కొడుకు కేటీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని చెప్పి రకరకాలుగా కేటీఆర్ని ఎందుకు అన్నారు? మరి తప్పు చేసింది కేటీఆర్ కదా, మరి కేటీఆర్ని అనాలి కదా, వాళ్ళ నాయనని ఎందుకు అన్నారు ప్రతిసారి అని చెప్పి ఇప్పుడు ఒక అంశం వినబడుతున్నది. ఇప్పుడు ఇంకోటి ఏంది, గతంలో అమనేషియా పబ్ అని చెప్పి ఒక ఘటన జరిగింది. మహమ్మద్ అలీకి సంబంధించినటువంటి మనమోడు ఉన్నాడు అని చెప్పి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వినబడినటువంటి ఒక చర్చ. మరి మహమ్మద్ అలీ మనమోడు అని చెప్పారు తప్ప, మరి మహమ్మద్ అలీ వాళ్ళ మనమోని పేరేదో ఆ పేరు పెట్టి కదా మనం చేయాల్సింది వీడియోలు. ఎవరైనా కూడా ఆ రోజు బండి సంజయ్ గారు కూడా చాలా వీడియోలు చేసినారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిరు, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిరు. ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, మహమ్మద్ అలీ వాళ్ళ మనమోడు హోమ్ మినిస్టర్, ఆయన గట్లెట్లు ఇబ్బంది పెడతాడు అని చెప్పి రకరకాలుగా మహమ్మద్ అలీని కూడా ఆ రోజు విమర్శన చేసిండు. తర్వాత కేటీఆర్ కొడుకు హిమాన్షు ఏదో భద్రాచలంకి సంబంధించినటువంటి తలంబ్రాలు సంబంధించినటువంటి అంశంలో కూడా బండి సంజయ్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత రకరకాలకి ఇట్లా మాట్లాడుకుంటూ మస్తుగా ఉన్నాయి. బోధన్ షకీల్కి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో కారుకి సంబంధించి ఇష్యూ అయితే బోధన్ షకీల్ వాళ్ళ కొడుకని వాళ్ళ అయ్య పేరు కూడా తీసిర్రు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొడుకులు తప్పు చేస్తుంటే వాళ్ళ తండ్రుల పేరు తీసి గతంలో చాలాసార్లు బండి సంజయ్ గారు మాట్లాడినారు, బండి సంజయ్ గారు విమర్శలు చేసినారు. సరే ఈరోజు ఆయన కేంద్ర మంత్రి, చాలా పెద్ద పదవిలో ఉన్నాడు. సరే వాళ్ళ కొడుకు పేరు వాడడంతో, ఆయన పేరు కూడా వాడడం వల్ల బండి సంజయ్ గారికి రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి కోర్టును ఆశ్రయించి ఉండొచ్చు, ఓకే పర్లేదు. కానీ గతంలో కూడా మీరు మరి ఎవరైతే పొలిటీషియన్ లీడర్ల వల్ల మనమోళ్ళైనా, పొలిటికల్ లీడర్ల వల్ల కొడుకులైనా ఏదో ఒక దగ్గర ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో వాళ్ళ నాన్నల పేర్లు, వాళ్ళ తాతల పేర్లు కూడా వాడిరు కదా బండి సంజయ్ గారు. మరి ఆ రోజు మీకు తెలియదా వాళ్ళ తాతల పేర్లు, వాళ్ళ తండ్రుల పేర్లు వాడొద్దనే సంగతి మీకు తెలుసు కదా, అప్పుడు ఎందుకు వాడిరు, ఇప్పుడు నా కొడుకుకు నాకు సంబంధం లేదని ఎందుకు అంటుర్రు అని కూడా ఒక వర్షన్ వినబడుతున్నది. కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్, బండి సంజయ్కి సంబంధించినటువంటి పేరు ఎక్కడా వాడొద్దు, బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడా వాడొద్దు, ఆయనకు సంబంధించిన వీడియోలు ఎక్కడా వాడొద్దు.
సో ఎట్టి పరిస్థితుల్లో వాడితే ఆయన ఫోటోలు అయినా వీడియోలైనా వాడితే ఇక నుండి కోర్టు ధిక్కరణ కింద కేసులు అవుతాయి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే. అలాగే గతంలో బండి సంజయ్ పైన చేసినటువంటి వీడియోలు ఏదైతుందో ఈ పర్టికులర్ ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన అంశంలో బండి సంజయ్ పైన ఎన్ని వీడియోలు అయితే చేసినా అవన్నీ డిలీట్ చేయాల్సిందే. డిలీట్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా కేసులు అయితే అనేది ఇప్పుడు చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. అసలు ఏం జరిగింది ఇంకా అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, నా కొడుకు కేసులో నా పేరు వాడొద్దు, బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు గ్యాగ్ ఆర్డర్. నా కొడుకుకు కేసులో నా పేరు వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు వేయకుండా రాయకుండా చూడాలని కోరిన కేంద్ర మంత్రి. దీంతో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని చెప్పి స్పష్టం చేసిన సివిల్ కోర్టు. ఇప్పటి వరకు మీడియాలో తన పేరు వచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు. అంటే ఇప్పటిదాకా చేసినటువంటి వీడియోలు అన్ని కూడా డిలీట్ చేయాల్సిందని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు ఒక వర్షన్ మీరు ఆలోచన చేయండి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు, బండి సంజయ్ గారిగా తప్పు చేసింది. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే ఆ కొడుకుకు ఒక పేరు ఉన్నది, ఆ పేరును బట్టి కూడా వీడియోలు చేయొచ్చు. ప్రతిదానికి బండి సంజయ్ కొడుకు అని చెప్పాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ చాలా క్లియర్గా కరీంనగర్లో చెప్పిండు, నా కొడుకు తప్పు చేస్తే నేను వదిలిపెట్టను, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సింది, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోపోతుంది, నేను ఎక్కడ కూడా నా కొడుకుకు సపోర్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగితే నా కొడుకుకు శిక్ష పడుతుందని చాలా క్లియర్గా చెప్పిండు. కోర్టు ఖచ్చితంగా శిక్ష విధిస్తుందని బండి సంజయ్ అని చెప్పిండు, చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పిండు. ప్రతిదానికి ఇప్పుడు నేను తప్పు చేసాను అనుకో, ఊకే మా నాయన పేరు చెప్తారా, కిషన్ కొడుకు అని. మా నాయన ఏం తప్పు చేయలే కదా, తప్పు చేసి నేను కదా, ఇదొక వర్షన్. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ కొడుకుని వీడియోలు చేయాలా, బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ఫోటోలు వాడుకోవాలా, బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి టైటిల్స్ పెట్టుకోవాలా, బ్రేకింగ్ ప్లేట్స్ పెట్టుకోవాలా. కానీ ప్రతిసారి బండి సంజయ్ అంటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. రాజకీయ జీవితం కష్టపడి ఎదిగిండు, కార్పొరేటర్ స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ప్రతి విషయంలో బండి సంజయ్. సరే, కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకు తెలిసి తప్పు జరిగిందో తెలియక తప్పు జరిగిందో ఎట్టో తప్పు అయితే జరుగుతుంది, ఇంకా తప్పు జరిగిన రుజువు కాలే, మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కాలేదు. మరి నిజంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదా అనేది ఇంకా ముందు చాలా తెలుస్తుంది. ఇంకా లెట్స్ డిసైడ్ ద కోర్టు డిసైడ్ చేస్తారు. కానీ బండి సంజయ్ పేరును పదే తీసి ఆయనని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ కూడా కోపం వచ్చి ప్రతిసారి నా పేరు తీయడం ఏంది, నా కొడుకు తప్పు చేస్తే మా కొడుకుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు పెట్టుకోమని చెప్పండి, ఇదేందని చెప్పి సంజయ్ అన్నకు కూడా కోపం వచ్చి కోర్టుకు వెళ్ళింది. సో కోర్టులో సంజయ్ అన్నకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది. అయితే ఇదొక అంశం కదా. రెండో అంశం ఏంది చెప్పనా, మరి మీ కొడుకే కదా, మీరు కేంద్ర మంత్రి, మీ కొడుకే కదా తప్పు చేసింది, బండి సంజయ్ కొడుకు అని చెప్పకపోతే ఏమనాలే, మీ కొడుకు కాబట్టి మీ కొడుకనే అంటాం, మీ కొడుకు కాకపోతే మేము ఏం చెప్పాలి ఇంకా అని చెప్పి ఇంకో వర్షన్ నిలబడుతున్నది కొంతమంది. ఇప్పుడు కోర్టు చాలా క్లియర్గా చెప్పినారు, బండి సంజయ్ పేరు వాడకూడదు, బండి సంజయ్ కొడుకైనా కూడా బండి సంజయ్ పేరు వాడొద్దు, బండి సంజయ్ ఫోటోలు పెట్టొద్దు, బండి సంజయ్ వీడియోలు పెట్టొద్దు. ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో బండి సంజయ్ కొడుకు కేసులో సంచలనమైన నిజాలు అట్లా పెట్టొద్దట, బండి సంజయ్ అనే పేరు తీసేయాలి. బండి సాయి భగీరథ్ కేసులో సంచలన నిజాలు, ఇది కరెక్ట్. ఇప్పుడు కోర్టు చెప్పినటువంటి డైరెక్షన్ ప్రకారం ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టాలి. మళ్ళీ దీంట్లో బండి సాయి భగీరథ్ కేసులో సంచలన నిజాలని టైటిల్ పెడితే కూడా దీంట్లో బండి సంజయ్ ఫోటో వాడొద్దు, మళ్ళీ బండి సాయి భగీరథ్ ఫోటోనే వాడాలి. అర్థమైందా? చాలా క్లియర్గా ఈ విధమైనటువంటి అంశం. అంటే మొత్తానికైతే మీరు వాళ్ళ కొడుకు గురించి వీడియోలు చేస్తారా ఇదంతా కోర్టు చెప్పలేదు, కానీ బండి సంజయ్ పేరు, బండి సంజయ్ ఫోటోలు, బండి సంజయ్ వీడియోలు వాడకూడదు. ఈ కేసులో బండి సంజయ్ని ఇన్వాల్వ్ చేయకూడదు, ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయవద్దు అనేది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో మరి ముందు ఎట్లుంటుంది ఏందో చూడాలి. కానీ ఒకటి మాత్రం చాలామంది చెప్తున్నారు, మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిల్లలు తప్పు చేసిన వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు. మస్తుగా జరిగిన ఇన్సిడెంట్, ఒకటి రెండు కాదు, మస్తు జరిగిన ఇన్సిడెంట్స్ తెలంగాణలో. ఒక రాజకీయ నాయకుడు కొడుకు తప్పు చేస్తే అలా కొడుకుని అనలే, రాజకీయ నాయకుడిని కూడా అన్నారు. ఒక సినిమా యాక్టర్ కొడుకు తప్పు చేస్తే ఆ కొడుకుని అనలే, సినిమా యాక్టర్ని కూడా అన్నారు. మరి అన్నారు కదా గతంలో. బండి సంజయ్ గారు కూడా చాలా రకాలుగా రకరకాల విమర్శలు చేసిండు గతంలో. మహమ్మద్ అలీని పట్టుకొని అన్నాడు,
బోధన్ షకీల్ని పట్టుకొని అన్నాడు. ఇట్లా మస్తుగా అన్నారు. ఒక్కొక్కరు కేసీఆర్ని పట్టుకొని అన్నాడు, నీ కొడుకుని సక్కా చేసుకొని కొడుకే సక్కా లేడని మస్తుసార్లు అన్నాడు. కవిత విషయంలో మాట్లాడిండు. అంటే ఈ రకంగా మాట్లాడారు గతంలో. సో వినబడుతున్నటువంటి అంశం ఏది ఏమైనా, సో ఆయన ఫోటోలు వాడొద్దు, ఫోటోలు తర్వాత వీడియోలు టైటిల్స్ వాడొద్దు అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. మనం ఖచ్చితంగా చట్టాలను గౌరవిస్తాం, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. సో ఇవన్నీ కూడా బయట వినబడుతున్నటువంటి ఒక చర్చ. సరే ఏది ఏమైనా ఈ కేసులో బండి సంజయ్ గారిని ఇన్వాల్వ్ చేయకూడదు అనేది కోర్టు చెప్పినటువంటి అంశం. సో మనం ఖచ్చితంగా కోర్టును గౌరవించాలి. కాబట్టి ఇక నుండి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, టైటిల్స్ కానివ్వండి, వీడియోలు కానివ్వండి, ఈ పర్టికులర్ కేసులో మేము కూడా వాడడానికి రెడీ లేము, వాడము కూడా. ఇకపైన వాడలేదు, ఇప్పుడు కూడా వాడము. వాళ్ళ కొడుకుకు సంబంధించిన కేసు విషయంలో వాళ్ళ కొడుకుకు సంబంధించిన అంశమే వాడాలి, అంతే. సో ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఎవరైనా కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ఏమైనా గతంలో పెట్టుంటే అవి డిలీట్ చేసేయండి, లేకపోతే మీ పైన కూడా కేసులు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.